నాకైతే 1 వీక్ బ్యాక్ ఫుల్ గా కోల్డ్ వచ్చింది. ఆ కోల్డ్ వల్ల అయితే 2 చెవులు బ్లాక్ అయిపోయి చెవుల్లోంచి బ్లడ్ గారడం అయితే స్టార్ట్ అయింది. నొప్పి తట్టుకోలేకపోతున్నా. నరకం అసలు ఏం చేస్తున్నాను నాకే అర్థం కావట్లేదు. టైం అర్ధరాత్రి 3 ఎటు పోవాలో ఎవరో చెప్పాలో ఏం అర్థం కావట్లేదు. అమ్మని లేపితే అమ్మ చూసి ఇంకా గట్టిగా ఏడుస్తుంది. చెవి మొత్తం బ్లడ్. ఆ టైంలో నాకైతే ఒక ఏంటి డాక్టర్ గుర్తొచ్చాడు. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 3వ వీడియో అనుకుంటా అదే పెట్టాను. నాకు చెవిలో బాలేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన నాకైతే బ్లడ్ టెస్ట్ చేశాడు. చెవిలో బాలేకపోతే బ్లడ్ టెస్ట్ చేయడం ఏందని చెప్పి ఆయన నేను ఎక్కిరిస్తా వీడియో చేశాను. కట్ చేస్తే 6 నెలల తర్వాత చెవి నిండా బ్లడ్ వేసుకుని నొప్పి తట్టుకోలేక గిల్లా గిల్లా కొట్టుకుంటూ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. కొడుకు భయపడుతుంటే తండ్రి చిరునవ్వు నవ్వుతూ ఒక ధైర్యం చెప్తాడు చూడండి. అలాగే నాకు చిరునవ్వు నవ్వుతూ ధైర్యం చెప్తూ ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపించాడు అదే డాక్టర్. టేస్ట్ చెప్తున్నా ఆ రోజు నాకు ఆయన డాక్టర్ లాగా కనపడలేదు. వైట్ కోట్ వేసుకున్న వెంకటేశ్వర స్వామి లాగా కనపడ్డాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను? రీసెంట్ గా జరిగిన కోల్కతా డాక్టర్ అమ్మ ఇన్సిడెంట్ నా మనసును తెగ తొలిచేసింది. ఇక 10 రోజులు గోలగోలు చేశారు ఆ ఇన్సిడెంట్ గురించి. మిగతా వాళ్ళందరూ కామ్ గా అయిపోతున్నారు. తనకు జస్టిస్ జరగదేమని చెప్పి భయం వేసింది. నాకు జరిగిన ఇన్సిడెంట్ చూసి ధైర్యం వచ్చింది. చిన్న జోకేస్తే నేను ఇంత అనుభవించా. వాళ్ళు అంత చేసిన వాళ్ళు ఊరికే పోతారా? కర్మ నుంచి తప్పించుకోలేరు కదా. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు, కర్మణ్యే వాధికారస్య మా ఫలేషు కదాచన. మీరేమంటారు?